వైసీపీ అధికారంలో ఉండగా ఆ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. సౌమ్యుడిగా పేరున్న నాయకుడికి మొన్నటి ఎన్నికల్లో ఎందుకో పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో కూటమి పార్టీల వైపు చూశారు. అప్పటికే జనసేనాని కర్చీఫ్ వేయడంతో ఆలోచన విరమించుకున్నారు. అయిష్టంగానే పార్టీ అభ్యర్థి కోసం కష్టపడ్డారు. తర్వాత సైలెంట్ అయ్యారు. కట్ చేస్తే తాజాగా పవన్ కళ్యాణ్ ని కలిశారు. భవిష్యత్తులో అవకాశం లేదని తెలిసినా ఎందుకే నిర్ణయం తీసుకున్నారు? దొరబాబు జంపింగ్ వెనుక లోగుట్టేంటి? రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరొందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెండెం దొరబాబు కాకినాడ రూరల్ సీట్ ఆశించి జనసేనలో చేరేందుకు ప్రయత్నించిన వైసీపీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పి ఆపింది. పిఠాపురం నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దొరబాబు రాజకీయ ప్రస్థానం బీజేపీ ఎమ్మెల్యేగా మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు దొరబాబు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బీజేపీ ఎమ్మెల్యేగా ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నాయకుడిగా పెండెం దొరబాబుకి పేరుంది. బీజేపీ ఎమ్మెల్యేగా అప్పట్లో పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో పేదలకు వేల ఇళ్ల స్థలాలు అందించడంలో కీలక పాత్ర దొరబాబుదే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ పిఠాపురానికి అనేక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న పెండెం దొరబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మపై ఓటమి చెందారు. అయినా నిరాశకు గురికాకుండా ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా మళ్లీ పిఠాపురం ప్రజలు పెండెం దొరబాబుకు పట్టం కట్టారు. వివాదాలకు తావు లేకుండా రాజకీయం చేయడంలో పెండెం దొరబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యర్థులు కూడా వేలెత్తి చూపడానికి వెనకాడేలా ఉంటుంది దొరబాబు వ్యవహార శైలి. అవసరం వచ్చి ఎవరైనా తనదాకా వస్తే కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా పని చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు దొరబాబు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రమంతా జరిగినా పిఠాపురం మాత్రం ప్రశాంతంగా ఉందంటే దొరబాబే కారణం. పిఠాపురం ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రజలకు సేవలందించిన పెండెం దొరబాబు జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఆయన వ్యూహం ఏంటన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లోనూ పిఠాపురం నుంచే పోటీ చేస్తారు. పెండెం జనసేనలో చేరినా అక్కడి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం లేనట్టే. అటు వంగా గీత ఉండడంతో వైసీపీలోనూ దొరబాబుకు భవిష్యత్తు లేదు. టీడీపీలో వర్మ మాజీ ఎమ్మెల్యేగా పట్టున్న నాయకుడు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పార్టీ ప్రతినిధిగా దొరబాబు కార్యక్రమాలు చేసేందుకు జనసేనలో స్కోప్ ఉంది. అందుకే ఏ రకంగా చూసినా ఆయన జనసేనకు వెళ్లడం మంచిదేనంటున్నారు అనుచరులు కూడా. చూద్దాం ఏం జరగబోతుందో అనేది.